మహేష్ గారు చెప్పినట్టు వెరీ వెరీ జెన్యున్ పర్సన్ రాజ్ గారు. వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ హీ థింక్స్ ఫ్రమ్ ఆల్ ద సైడ్స్. మీరు ఇప్పుడు ఈ సినిమా సబ్జెక్ట్ చూస్తే లైక్ హీ he won as a writer and director by picking the subject of the victims. ఆ సైడ్ నుంచి ఎవరు ఆలోచించారు జనరల్గా. ఏదో జైల్లో బతుకుతున్నారు. ఐ థింక్ దే ఆర్ స్టిల్ ఇన్ జైల్ కదా సార్. వాళ్ళిద్దరు నిజంగా ఇంకా జైల్లోనే ఉన్నారు. హీరో తేజ చేసిన క్యారెక్టర్, పవన్ రమేష్ చేసిన క్యారెక్టర్. అండ్ మీ అందరికీ ఇది సినిమాలా కనబడుతుంది, కానీ నాకు మాత్రం ఒక పెద్ద రెవల్యూషన్ అని నాకు మనసులో చాలా గట్టి నమ్మకం. ఎందుకంటే ఇది జనాల్లోకి వెళ్తే, ఈ సినిమా మీరు చూసి దీన్ని ఎంకరేజ్ చేస్తే, రేపు 30 ఏళ్ళ నుంచి జైల్లో ఉన్న ఆ ఇద్దరు విడుదలై మనలాగా స్వేచ్ఛగా బతికే అవకాశం ఉంది. బికాజ్ మన నుంచే ఒక రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది, మన నుంచే గవర్నమెంట్కి వెళ్ళొచ్చు, మన నుంచే ఏదైనా జరగచ్చు రేపు వాళ్ళిద్దరు స్వేచ్ఛగా బతకడానికి. ఆ ప్రయత్నం నాకు చాలా తెరచాటుగా కనబడింది సార్. అండ్ దట్ ఇంటెన్షన్ ఆఫ్ హిమ్ ఇస్ సో ప్యూర్. అంటే మనలాగా మనం ఇప్పుడు వస్తున్నాం ప్రసాద్ ల్యాబ్ అంటే ప్రసాద్ ల్యాబ్కి వచ్చాం, రేపు సినిమాక్స్ అంటే సినిమాక్స్కి వెళ్తాం. పాపం అక్కడ ఇద్దరు జైల్లో ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ దేర్ స్టోరీ. అండ్ వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు, ఎలా ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చారు, మీకు అదంతా కళ్ళకి కట్టినట్టుగా సార్ చూపించారు. నేను సినిమా చూసినప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యాను. అంటే ఇలాంటి సొసైటీలో మనం వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. మన వంతు కృషి ఏమైనా చేయగలిగితే, ఆయన అన్ని అప్పులు చేసి ఇంత పెద్ద సినిమా, ఇంత బ్యూటిఫుల్ సినిమా చేసినందుకు మనందరం టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే, మీరు ఒక చాలా పెద్ద కార్యానికి మీరు కూడా ఒక కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మన తెలుగు వాళ్ళ కథ, మన కథ మనం గొప్పగా చెప్పుకునే సినిమా ఇది. మీరు అందరూ చూస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, యాక్చువల్లీ నేను మా స్కూల్లో సీనియర్ కూడా సార్, హీఈస్ మై సీనియర్ ఇన్ ద సేమ్ స్కూల్. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం సార్. వెరీ ప్రౌడ్ ఆల్సో. నేను బయట వ్యక్తిగా, ఈ సినిమాలో పనిచేసిన వ్యక్తి కాకుండా, నేను బయట వ్యక్తిగా ఈ సినిమా ట్రైలర్ చూసినా ఎవడరా తీసింది అని అనుకుంటాను నేను. లైక్ ఇట్ ఈస్ సో రియలిస్టిక్ అండ్ సో హార్డ్ హిట్టింగ్ సార్. రేపు మీరు సినిమా చూసిన తర్వాత కూడా మీరు సినిమా రివ్యూస్ మీకు వస్తే మీకు తెలిసిపోతుంది ఎంత బ్యూటిఫుల్ యాంగిల్ని సార్ ఎక్స్ప్లోర్ చేశారో అనేది. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ and the writers of this film and the technicians of this film. Thank you so much. Thank you so much. Vyas garu